అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి పర్వదినాన సాయం సంధ్య సమయాన శివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ సమయాన ఈ వీడియో ఆయన భక్తుడిగా ఓ భారతీయుడిగా నేను మీ ముందుంచుతూ ఉన్నాను. ఒక జర్నలిస్ట్గా మనస్ఫూర్తిగా ఈరోజు నేను కొన్ని అంశాలు మీ ముందుంచబోతూ ఉన్నా. నేను మాట్లాడిన దానిలో ఏ ఒక్క చిన్న తప్పు ఉన్నా సుప్రీంకోర్టు నా మీద సుమోటో కేసు నమోదు చేయొచ్చు. లేదు నేను మాట్లాడేవన్నీ కూడా నిజంగా నాకు అయినట్టయితే ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చకి పెట్టాలి. దేశవ్యాప్తంగా కూడా దీని మీద డిస్కషన్ జరగాలి. ముందుగా అంబేద్కర్ మహానుభావుడు, నాకు ఆయన ఎప్పుడు మహానుభావుడే, నో డౌట్. కష్టపడ్డాడు, అవమానాలు భరించాడు, అసమానతలు ఎదుర్కొన్నాడు, ఎదిగాడు, కేంద్ర మంత్రిగా చేశాడు, రాజ్యాంగ నిర్మాతలలో ఒకటిగా నిలిచాడు. సో అటువంటి ఆయనను కూడా అవమానించింది కాంగ్రెస్. అటువంటి వ్యక్తిని కూడా రాజకీయాలకు వాడుకుంది కాంగ్రెస్. భారతదేశ వ్యాప్తంగా మీరు తీయండి, అంబేద్కర్ అంటే దళిత వాడల్లోనే ఉండే వ్యక్తి అన్నట్టుగా చేసింది కాంగ్రెస్. కానీ ఆ కాంగ్రెస్ అంటేనే ఇంకా వాళ్ళకి ఇష్టం, దళితులకి అది ఎందుకు నాకు అర్థం కాదు. సో ఇప్పుడు నేను సూటిగా అడుగుతూ ఉన్నా. ఇప్పుడు మనుధర్మశాస్త్రం మీరు అంటున్నారు, అది మీరు పూర్తిగా చదివారా? చదవరు. కానీ ఎవడేదో చెప్తే దాన్ని పట్టుకుని నేను ఊగులాడతాను. సరే, అదే వద్దాం. యాజ్ ఫర్ మనుధర్మం, భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పింది, తల నుంచి బ్రాహ్మణుడు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు, 4 వర్ణాలు. ఈ 4 వర్ణాల వారేంటి? వారి యొక్క వృత్తులను బట్టి. ఇప్పుడు నేను మాల కమ్యూనిటీలో పుట్టా, నేను పుట్టుకతో మాల, కానీ నేను గొప్ప యోధుడిని, ఓ రాజ్యాన్ని జయించా, అప్పుడు నేను క్షత్రియుడిని అవుతా. అర్థమవుతుందా? నేను పుట్టుకతో రాజుని, కానీ వేదాధ్యయనం చేశా, సకల శాస్త్రాలను ఔపాసన పట్టా, నిత్యం యజ్ఞ యాగాదులు చేస్తూ క్రతువులు నిర్వహిస్తూ వేదాధ్యయనం పిల్లలకు నేర్పిస్తూ గొప్పగా ఉన్నా, అప్పుడు నేను బ్రాహ్మణుని అవుతా. ఇది భగవద్గీతలో చెప్పిన, మణిధర్మంలో చెప్పినటువంటి ఈ 4 వర్ణాలు. కానీ వీటిని ఏ అంబేద్కర్ అయితే మాకు దైవమని అంటూ మరలా వేరే మాత్రాన్ని స్వీకరిస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు, గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి. ఎస్సీ ఎస్టీ బీసీ అంటూ వర్గీకరణ చేసింది ఎవరు? అదే రాజ్యాంగం కాదా? 4 వర్ణాలుగా ఉన్నటువంటి వాటిని 4,000కు పైగా కులాలుగా విభజించి కులాల చిచ్చులు పెట్టింది ఈ రాజ్యాంగం కాదా? స్కూలు, కాలేజీ, పోలీస్ స్టేషన్ ఎక్కడికి వెళ్ళినా నీ కులం ఏంటి అని అడిగేది ఈ రాజ్యాంగం కాదా? ఏ రాజ్యాంగం వల్ల అయితే ఈరోజు మేము గొప్పగా ఉన్నామని అంటున్నారు, ఏ రాజ్యాంగం వల్ల అయితే అసమానతలు పోయి అంటున్నారు, అదే రాజ్యాంగం ఈరోజు కులాల అసమానతలు క్రియేట్ చేసిందా లేదా? రిజర్వేషన్లు నేను నా చిన్నప్పటి నుంచి ఇదే చెప్తున్నా, ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నా. పుట్టుక ఏదైనా కానీ ఎదుగుతున్న క్రమంలో చదువుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఎంకరేజ్ చేయండి. నిజమే, పేదవాడు, సాయం చేయి, చదువుకు సాయం చేయి, విద్యకు సాయం చేస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, హెల్త్ బాగాలేదు, వైద్యానికి సాయం చేయి. తర్వాత రేషన్ షాపుల ద్వారా సరుకులు ఇస్తున్నాం. అంటే తిండి, విద్య, వైద్యం. సరే, ఉండటానికి నివాసం అన్నప్పుడు సరే అది కూడా కల్పించు, వాళ్ళ పేదరికాన్ని బేస్ చేసుకొని. అంత అయింది కదా. ఆ తర్వాత నువ్వు ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి? నువ్వు ఎవరిని పదవిలో కూర్చోబెట్టాలి? జడ్జి అయినా, ఊరిలో బంట్రోత్ అయినా, ఎవరు మెరిట్ ఉన్నాడు మాత్రమే కూర్చోవాలి. అంబేద్కర్ సైతం ఇదే ఆలోచించి ఉద్యోగాలలో కానీ, ఉపాధిలో కానీ, విద్యలో కానీ ఆయన 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్. ఆయనంటే రాజకీయ లబ్ధి కోసం దిక్కుమనేటువంటి రాజకీయ పార్టీలు ఇప్పటి కంటిన్యూ చేసుకుంటూ పోతూ తక్కువగా ఉన్నటువంటి ఓసీలలో కూడా మరలా 10% వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటూ మరి వారికి ఇచ్చేశారు మరలా. అంటే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒరే, మీ బతుకులు ఇంతేరా, మేము ఇచ్చిన దాంతో బతకాలరా, అలాంటప్పుడు మీరు పెద్ద పెద్ద పదవులు ఆశిస్తారా అని అనటమా? లేదన్నప్పుడు రే మీకు రిజర్వేషన్ చాలరా, వాటి ప్రకారం మీకు ఏదో ఉద్యోగాలు వస్తాయి కదా, చేసుకోండి రా, పెద్ద మీకెందుకురా అని అనటం కాదా? తీసి పడే,
ఎవరికి కావాలి రిజర్వేషను? మెరిట్ ఉన్నోడికి ఉద్యోగం ఏ అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఒక్క దేశంలో అంటే సరే మీరు రిజర్వేషన్ చూపించండి. మెరిట్ ఉన్నోడికి జాబు, మెరిట్ ఉన్నోడికి అధికారం. ఇక్కడ ఏంటండి దీని అమ్మ జీవితం అనకూడదు కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఏంది రిజర్వేషన్లు? ఎవరికి రిజర్వేషన్లు? దేశ సంఖ్య నాకిస్తానుగా సర్వనాశనం చేస్తున్నారు. అటువంటిది ఈ రాహుల్ గాంధీ వచ్చేసి ఆర్మీలో కూడా 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతుల్లోనే పవర్స్ ఉంటున్నాయి. వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా అసలు ఎలా అనగలిగాడు బాబు? అసలు ఆ మనిషి అసలు కాంగ్రెస్ అసలు ఎలా భరిస్తున్నాయి బాబు వాళ్ళని? నిజంగా స్వతంత్రోద్యమంలో పాల్గొనేది కాంగ్రెస్ పార్టీ అయితే ఆ కాంగ్రెస్ పార్టీ వారసులు ఇప్పటికీ నేటి కంటిన్యూ అవుతూ ఉంటే ఆ రాహుల్ గాంధీ మీరు ఎందుకు పార్టీ బహిష్కరించకూడదు? తొలగించిన పార్టీ నుంచి ఆర్మీ అయినా కోర్టులైనా ఎక్కడైనా మీరు తీయండి. మెరిట్ ఉన్నోడికి మాత్రమే ఇస్తారు ఆ పోస్టు. దేశానికి కాపలా కాయాల్సిన వాడికి కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఆడ కూర్చోబెడితే ఎందుకురేక మన బతుకులు? ఎస్, ఈరోజు సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు జడ్జిలు కూడా మీరు తీయండి. నాకు తెలిసి 90% 80% ఇప్పటివరకు జడ్జిలు మొత్తం కూడా ఓసీలే. బాగా చదువుకున్న వాళ్ళు, అంటే చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, కొలిజియం వ్యవస్థ మరి అక్కడ కూడా వాళ్ళకి వాళ్ళే. సో ఇక్కడ కూడా నాకు ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడు ఏడ్చేతున్నా అని చెప్పేసి. బట్ ఈరోజు సిగ్గు వచ్చింది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే అగ్రవర్ణాల చేతుల్లోనే మిలిటరీ ఉందని అన్నాడో సిగ్గు వచ్చింది నాకైతే. నిజంగా చంపలేసుకుంటున్నాడు నాయన. జడ్జిలేంటి ఓసీలు ఏంటి అని చెప్పేసి పిచ్చి నా కొడుకు నేను కూడా. అధికారం లేకుండా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతే ఏం పరిపాలన, ఏమి చట్టాలు? ఈరోజు రాజ్నాథ్ సింగ్ అండి రక్షణ శాఖ మంత్రి ఒకటే అన్నాడు, ఏం మనిషివే రాహుల్ గాంధీ నువ్వు? ఆర్మీ మీద కూడా పడ్డావా? ఎంత బీహార్లో అమాయకులు ఉంటే మాత్రం, ఎంత బీహార్లో నువ్వు చెప్పిన మాటలు వింటున్నారని మాత్రం ఆర్మీ కూడా 10% ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉంది. చాలా చోట్ల కూడా ఇట్లా అగ్రవర్ణాల చేతుల్లో అన్నీ ఉన్నాయి. ఎవరి చేతుల్లో ఏమున్నాయి? బ్రాహ్మణులకు సంబంధించి ఏ రిజర్వేషన్ ఉందండి వాళ్ళకి? మరి ఎందుకు వాళ్ళు గొప్ప పొజిషన్స్లో ఉన్నారు బాగా చదువుకొని మెరిట్లో ఉద్యోగాలు సాధించి? రిజర్వేషన్ లేదు. ఇవాళ ఎవరైనా ఏదైనా అన్నా కానీ పాపం వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని వేరే పెట్టలేరు, చట్టాలు కేసులు పెట్టలేరు. అండ్ ఇంక ఏమో అసలు చెప్పుకుంటే పోతే పాపం మాకు ఏమున్నాయండి అసలు? బ్రాహ్మణులు ఓసీలు ఇది తప్ప ఏముందండి? ఎస్ ఇప్పటికే అంట కొన్ని చోట్ల బ్రాహ్మణులు కట్టు మడి ఆచారం అని ఉంటూ ఉన్నారు. వాళ్ళే కాపాడుతున్నారు ఓ రకంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని. మీలో నిజంగా భారతీయులు మేము అనుకునే వాళ్ళు గుండెల మీద చేసుకోండి. ఏ రిజర్వేషన్ లేకుండా కూడా ఉన్నత స్థానంలో కూర్చోగలుగుతారంటే ఎలా కూర్చుంటున్నారు? వాడు మెరిట్లో ఉన్నాడు కాబట్టి, మెరిట్ సాధించాడు కాబట్టి. అసలు బొచ్చులో రిజర్వేషన్లు తీసి అవతల పడేసి కేవలం విద్య వైద్యానికి సంబంధించి పేదలందరికీ మేము ఉచితంగానే ఇస్తాం గవర్నమెంట్ చెప్పి, దెన్ మెరిట్లో మాత్రమే నువ్వు వాళ్ళకి జాబ్ ఇస్తారని అంటే బ్రహ్మాండం ఉండేది కదా. తీసేయి, కులం కాలం తీసి అవతల పడేసేయి. ఎవరికాలి కులం తీసి అవతల పడేసేయి. అసలు క్యాస్ట్ సర్టిఫికేట్లో వద్దు, రద్దు చేసి పడేసాయి. అది కదా కావాలి, అది చెయ్యరు. రాజకీయ నాయకులు పార్టీ ఏదైనా సరే ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల వారీగా విభజించాలి. ఎస్సీలు నిన్నటి వరకు వర్గీకరణ లేదు, ఈరోజు వర్గీకరణ వచ్చింది. ఎస్టీలే, ఓసీలే. బట్ బీసీలని బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, మళ్ళీ అందులో మళ్ళీ దానిలో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. కులాల వారీగా విభజించి చుచ్చు పెట్టింది పరదేశీయులు. నా భారతదేశంలో కులాలు కాదురా నాయన, వృత్తుల ప్రకారమే. నేను మాలవాడిని, నేను మాదిగవాడిని, నేను రెడ్డిని, నేను కమ్మన, నేను వచ్చేసి వేలమ్మ, నేను వడ్డిర, యాదవ, ఇలా ఏదైనా కావచ్చు కాక నువ్వు చేసే పనిని బట్టే వృత్తిని బట్టే నీకు గౌరవం గుర్తింపు. అటువంటి నా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కూడా విచ్ఛిన్నం చేసి కులాల పేరుతో చిచ్చు పెట్టి అదేమంటే మిమ్మల్ని ఎన్నాళ్ళు వాళ్ళు అడగదొక్కారు, గుడ్లకు రానిది అది రాని చెప్పేసి పెట్టి వాళ్ళ మతం మార్చి వాళ్ళ మెదడులో విషం నింపి ఇప్పటికి మత మార్పిళ్ళు చేస్తూ ఏం చేస్తున్నారా నా దేశాన్ని? ఈ రాహుల్ గాంధీ వచ్చేసి అంటాడు అందాల పోటీకి రిజర్వేషన్ కావాలంట. బాబోయ్, రేపటి రోజు అందాల పోటీల్లో ఈ సంవత్సరం అమ్మాయిలకి ఇచ్చారా, వచ్చే సంవత్సరం అబ్బాయిలకి ఇవ్వాలని అనేటట్టున్నాడు. నిజంగా అట్లాంటి తెలివితేటలు ఉన్నాయి మనోడికి. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇంకెన్నాళ్ళు మనల్ని విభజించుకుందాం, ఇంకెన్నాళ్ళు ఎవడో ఏదో చిచ్చు పెడతాను ట్రై చేస్తే
వాడి ట్రాప్లో పడిపోయి మనం తక్కువ చేసుకుందాం? మీరే చెప్పండి. హిందువులారా, భారతీయులారా, మన దేశంలో కులం అన్నది పోవాలంటే ముందు మీరు గొప్పగా చదువుకోండి. రిజర్వేషన్ అన్నవి తీసేయాలంటే మెరిట్ బేస్ మీద మాత్రం మీకు ఉద్యోగాలు కావాలని అంతా అడగండి. అప్పుడు మాత్రమే మన దేశం బాగుపడింది, డెవలప్డ్ నేషన్ అయింది. అండ్ ఆ రోజు ఎటువంటి తారతమ్యాలు లేకుండా, అసమానత లేకుండా మనంతా గొప్పగా ఉంటాం. నా ఈ వీడియోలో ఒక్కటన్నా తప్పుకుంటే చూపండి, చెంపలేసుకుని వీడియో తీసేస్తా. అన్ని కరెక్ట్గా ఉన్నాయంటారా? మీ మతం ఏదైనా, మీ కులం ఏదైనా, మీ ప్రాంతం ఏదైనా, ఇక మీద కూడా ఇంతే డైరింగ్ అండ్ డాష్కి నేను వీడియో వేస్తా. నన్ను ఎంకరేజ్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటా. మళ్ళీ చెప్తా, నాకు చంద్రబాబు అంటే ఇష్టం, టీడీపీ అంటే ఇష్టం కాదు. నాకు చంద్రబాబు విజన్ అంటే ఇష్టం, ఆయనకు ఫ్యూచర్ ఫోర్కాస్ట్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే డెడికేషన్ అంటే ఇష్టం. లోకేష్ తను చెక్కున్నాడు, పప్పు నుంచి నిప్పుగా మారాడు, అందుకు ఇష్టం. మోడీ గారు విదేశాలు అన్నప్పుడు భారతదేశం చూసి సంభాషణ చేశాడు. ఇలా ఒక్కొక్కరు ఒక గుడ్ క్వాలిటీ అనేది ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ఎటువంటి మనిషి, ఎన్నో అవమానాలు పడి, ఎన్ని పొదలు పడ్డాడు, ఈరోజు షేర్ సింహంలాగా ఉన్నాడు. ఇలా నాకు ఒక్కొక్క మనిషి ఒక క్వాలిటీ ఇష్టమయ్యా, అంతే తప్ప ఆ పార్టీకి ఈ పార్టీకి, ఆ మతానికి ఈ మతానికి, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతం ఏంటి అసలు? అది ఎన్ని రకాలైన కామెంట్లు పెట్టి బాధ పెట్టారు తెలుసా మీలో చాలామంది. బట్ తట్టుకున్నా, నిలబడ్డా. సందర్భం అన్ని చూద్దాం అనుకున్నా. ఇదిగో ఈరోజు వచ్చిన సందర్భం. ఆ శివుడే నా చదివి ఈ రకం చెప్పిస్తూ ఉన్నాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మరలా చెప్పింది మరలా చెప్తున్నా. నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు గొప్పడు అవటానికి. రిజల్ట్ ఆటోమేటిక్ దేవుడే ఇస్తాడు. కర్మణ్య వాధికారస్తే మా ఫ్లెష్ కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాదే సంగోస్వ కర్మని. కర్మలను ఆచరించడం ఎందు నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మ ఫలం ఎందు నీకు లేదు. అలా చెప్పేసి ఆ కర్మలను ఆచరించుకుని ఉండరాదు. అదే నేను చెప్పేది కూడా. నమ్ము, దేవుణ్ణి మాత్రం నమ్ము, మధ్యలో మతాధికారులను కాదు. నమ్ము, నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతున్నాయో అది సక్సెస్ అవుతున్నాయి. నమ్ము. అవలేదా మరలా ఎఫర్ట్స్ పెట్టు, అవలేదా వదిలే, ఇంకోటి చూడు. అంతే తప్ప అక్కడక్కడే కొట్టుకుంటూ, వాళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళని తిట్టుకుంటూ, అసూయ, ద్వేషం, రాజకీయం ఎందుకు రాసలు? అవన్నీ ఏం బతుకులు రా మనవి? ఇప్పటికైనా మారండి. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తిని ఎందుకు దేశం నుంచి బహిష్కరించకూడదు? రాహుల్ గాంధీని ఎందుకు జైలులో వేయకూడదు? ఈరోజు అతను చేసిన రాజద్రోహం, దేశానికి ద్రోహం చేశాడు. దేశాన్ని కాపలా కాసే మనుషులు, దేశాన్ని కాపాడే ఆర్మీ, మిలిటరీ వాళ్ళకు కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే పవర్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళు అంతా వచ్చేసి వాళ్ళు సబార్డినేట్స్గా ఉన్నారు. ఏం మనిషి అండి అసలు? ఇటువంటి పాపాటు ఎంతరూ చూడలేదండి. బీహార్ అని ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే రాహుల్ గాంధీ కూడా చులకనైపోయింది బీహార్ అంటే, అందుకే అక్కడ మాత్రం మాట్లాడుతాడు. మిగతా ఏ రాష్ట్రం ఇలా మాట్లాడే రాహుల్ గాంధీ డిపాజిట్ కూడా రావు కాంగ్రెస్కి అయితే. చాలా రోజులుగా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కాపాడుకుంటున్నది. ఒకనాడు స్వతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అని, ఈనాడు ఉన్నట్టు కొంత లోకల్గా కాంగ్రెస్ లీడర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు కావచ్చు, మంచిలు అవటం కావచ్చు. దానివల్ల అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ ఏనాడో కనుమరుగవుతుంది. ఇప్పటికీ మించింది లేదు. రాహుల్ గాంధీని పక్కన పెట్టి మిగతా వాళ్ళంతా ఏకమై దేశం కోసం పోరాడండి కాంగ్రెస్ వాళ్ళు. ఎస్, ఇరుగత రేపటి మీద అధికారంలోకి వస్తారు. రాహుల్ గాంధీ ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. దండం పెడుతున్నా, దేశం మనకు ముఖ్యం. కులం, మతం, ప్రాంతం ఇవన్నీ కూడా విభజన రాజకీయాలు తప్ప వేరేది కాదు. అవునా కాదో మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. మనస్ఫూర్తిగా ఈ వీడియో నచ్చితేనే షేర్ చేయండి 10 మందితో. మన ఛానల్లో మిగతా వీడియోలు కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫస్ట్ టైం హార్ట్ఫుల్గా అడుగుతూ ఉన్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని.